రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు టైటిల్ కొట్టింది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. అహ్మదాబాద్ లో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ సూపర్ కింగ్స్ పై సూపర్ విక్టరీ సాధించింది. తుది పోరులో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ 43 పరుగులు చేశాడు. రజత్ పాటిదార్ 26, జితేష్ శర్మ 24, లివింగ్ స్టోన్ 25 కీలక ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం బ్యాటింగ్ చేసినటువంటి పంజాబ్ కింగ్స్ 190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 6 పరుగుల తేడాతో ఓడిపోయారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్వుడ్, దయాల్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు. ఆర్సీబీ చారిత్రక విజయంతో బెంగళూరు ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. బెంగళూరులో అభిమానులు జెండాలు ఊపుతూ బాణాసంచా కాలుస్తూ నినాదాలతో హోరెత్తించారు. అభిమానులు పాటలు, నృత్యాలు, కేరింతలతో రాత్రంతా కూడా సందడి వాతావరణం నెలకొంది. యువకులు బాణాసంచా కాల్చగా ఈసాల కప్ నమ్దే నినాదాలు కూడా మిన్నంటాయి. దాదాపు 2 దశాబ్దాలుగా జట్టుకు అండగా నిలిచిన విరాట్ కోహ్లీ పేరుతో నినాదాలు చేశారు. ఈ క్షణం కోసం 18 ఏళ్లు ఎదురు చూసాం, ఇది కలో నిజమో అర్థం కావడం లేదని అభిమానులు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకులు కూడా ఈ సంబరాల్లో పాలు పంచుకున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ 18 ఏళ్ల అంకిత భావంపై ఈ విజయం నిర్మితమైందని, ప్రతి ఆర్సీబీ ఆటగాడు నిజమైన ఛాంపియన్లా ఆడారన్నారు. ఇది చారిత్రక రోజు, ఈసాల కప్ నమ్దే అని పేర్కొన్నారు. అటు బెంగళూరులోనే కాకుండా దేశవ్యాప్తంగా కోహ్లీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్ లో కూడా రాత్రి రోడ్లపై తిరుగుతూ ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. మనం చూసాం నిన్న జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో. అంటే మనం ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఏ విధంగా ఉండబోతోంది ఏంటి అని ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా, అంటే ఒక్కొక్క జట్టు ఒకసారి పంజాబ్ ముందుంటబోతుంది అనుకుంటే ఒకసారి బెంగళూరు ముందుంది అనే సంకేతాలు వచ్చాయి. కానీ లాస్ట్ వరకు కూడా ఉత్కంఠభరితంగా సాగింది. అసలు ఎందుకు పంజాబ్ నిన్న జరిగిన మ్యాచ్ లో అసలు ఏం జరిగిందని తెలుసుకుందాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ జగన్నాథ్ దాస్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ దాస్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ దాస్ గారు. ఫైనల్ మ్యాచ్ నిజంగానే ఉత్కంఠభరితంగా సాగింది. దేశం మొత్తం కూడా వెయిట్ చేసినటువంటి ఫైనల్ మ్యాచ్. ఇప్పటి వరకు కూడా 2 జట్లు కూడా కప్పు కోసం ఎదురు చూసినటువంటి జట్లు ఫైనల్స్ లో తలబడ్డాయి. ఏ జట్టు ఓడిపోయినా నిరాశ తప్పదు. కానీ నిన్న జరిగిన మ్యాచ్ గురించి హైలైట్స్ అంటే ఏం చెప్తారు? అదే ఫిట్టింగ్లీ పాపం కోహ్లీ 18 సంవత్సరాలు వెయిట్ చేశాడు ఆ కప్పు. ఫైనల్లీ ఆయన వరల్డ్ కప్ గెలిచాడు, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు, 3 టైమ్ టెస్ట్ మ్యాచ్ గెలిచాడు. ఈ ఒక్కటే లేదు ఆయన క్యాబినెట్ లో. నిన్న ఆ టోర్నమెంట్ ఈ సంవత్సరం ఫైనల్స్ అంతా కోహ్లీ మీదే ఉండేది. ఇప్పుడైతే ఆర్సీబీ గెలిచిందో అందరికి ఆర్సీబీ గెలవడం కాదు, కోహ్లీ గెలిచిందని అందరూ అంటారు. ఎందుకంటే కోహ్లీ కోసం అంత ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానాలు ఉన్నారు ఆయనకి. ఆయన టెస్ట్ మ్యాచ్ గెలిచి ఎన్నో గెలిపించారు ఇండియాకి. మాత్రం ఎప్పుడు ఐపీఎల్ టైటిల్ గెలవలేదని ఈ టైటిల్ అందుకే ఆయనకి చాలా క్లోజ్ టు ద హార్ట్. ఆయన అంత మంచి అంటే సో క్లోజ్ టు టీమ్ మేట్స్ అంటే ఏబీ డివిలియర్స్ కి, క్రిస్ గేల్ కి పిలిచి వాళ్ళు పోడియం నుంచి ఉన్నారు. ఎందుకంటే ఏబీ డివిలియర్స్ 24 టైమ్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయ్యి ఎప్పుడు గెలవలేదు ఆర్సీబీ. అందుకే ఆయనకి ఆ ప్రేమ మమత ఉండే ఆయన మీద, ఏబీ డివిలియర్స్ ఇంకా గేల్ మీద వాళ్ళకి పిలిచారు. సో ఫైనల్ అంతా కోహ్లీ మీద ఉండేను. అండ్ కోహ్లీ టాప్ స్కోరర్ ఉండేను. ఆ విధంగా ఈ ఫైనల్లో చూస్తే కృణాల్ పాండ్యా బౌలింగ్ చాలా అద్భుతంగా ఉండేను. ఆ ఫైనల్
కానీ నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ఫైనల్లో ఇప్పటి వరకు మన సీజన్ మొత్తం చూస్తే 8 సార్లు హాఫ్ సెంచరీస్ చేశారు. హాఫ్ సెంచరీ చేసిన ప్రతిసారి కూడా మ్యాచ్ విన్ అయింది. నిన్న కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆ ఉత్కంఠ మనకు కనిపించింది. ఎప్పుడైతే అవుట్ అయిపోయారో హాఫ్ సెంచరీ కాకుండా అవుట్ అయిపోయినప్పుడు అరే మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పి ఒక డౌట్ క్రియేట్ అయింది. యాక్చువల్లీ అది ఏంది ఏంటంటే ఆ కోహ్లీ మీద అంతా డిపెండ్ ఉండేది మన ఆర్సీబీకి మాట. కోహ్లీతో ఎప్పుడైతే అవుట్ అయినా అందరూ అనుకున్నారు ఇంకా ఇది చాలా డేంజరస్ గా ఉంటుందని. బట్ ఆ పిచ్ కొంచెం గ్రిప్ కొంచెం స్పిన్నర్స్ కి వస్తుండేనట. వికెట్ కి సరిగా బ్యాటింగ్ కి సరిగా కొంచెం కష్టంగా ఉండేనమాట. అందుకే కృణాల్ పాండ్యా ఏం చేశాడంటే బౌలింగ్ లో కొంచెం టెక్నికల్ అడ్జస్ట్మెంట్ చేసుకుని చాలా స్లోగా డెలివరీ చేశాడు. సో ఆ విషయంలో కొంచెం పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ చేసి కరెక్ట్ అయిందా బ్యాటింగ్ చేస్తే అది చాలా డిబేటబుల్ క్వశ్చన్ అన్నమాట. బట్ ఈ బౌలింగ్ చూస్తే ఆర్సీ బౌలింగ్ ఎక్స్పీరియన్స్ బౌలింగ్ ఉండేను. పంజాబ్ బ్యాటర్స్ మంచి బ్యాటర్స్ ఉండను కానీ ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాటర్స్ ఉండను. ఒకటే బ్యాటర్ కొత్తదాకా లాగే ఉంటే సిఎస్ఐఆర్ ఆయన ఒకటే రన్ చేసి అవుట్ అయిపోయినది. అది అదే మైనస్ అనుకోవచ్చు. అంటే పంజాబ్ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అక్కడ కూడా మంచి టీం అనేది ఉంది. కానీ ఏదైతే శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిపోవడంతోనే కాస్త డీలా పడినటువంటి సిచ్యువేషన్. డ్యూ కూడా కాస్త నెగిటివ్ అయింది అనుకోవచ్చు సెకండ్ బ్యాటింగ్ తీసుకోవడం వల్ల. అదే సెకండ్ డ్యూ బ్యాటింగ్ బౌలింగ్ ఏ ప్రాబ్లం అవుతుంది అంటే వాళ్ళు బాల్ గ్రిప్ చేసుకోలేరు. బట్ ఇక్కడ సిఎస్ఐఆర్ వికెట్ చాలా క్రూషియల్ ఉండేను. అండ్ మన ఇక్కడ హార్దిక్ పాండ్యా కృణాల్ పాండ్యా బౌలింగ్ అయితే మెచ్చుకోవాలి. ఆయన ఒక్క 4 overs నుండి 17 runs ఇచ్చాడు. అది టర్నింగ్ పాయింట్ అయ్యిందన్నమాట. లైక్ మీరు చూడండి హేజల్వుడ్ అందరూ అనుకున్నారు హేజల్వుడ్ ఎక్కువ రన్స్ ఇచ్చాడు లాస్ట్ లో. శశాంక్ సింగ్ వచ్చి కొట్టాడు. 6 runs షార్ట్ అయిపోయినారు అనమాట. 6 runs షార్ట్ అయిపోయాడు. అందుకే కృణాల్ పాండ్యా నిన్న బౌలింగ్ చాలా క్రూషియల్ గా ఉండేది. మొత్తం కంగ్రాచులేషన్స్. ఎన్నో ఏళ్ల కళ 18 సంవత్సరాల కళ నెరవేర్చుకుంది ఆర్సీబీ. సో అందుకే కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నా ఐ న్యూస్ టీమ్ తరఫు నుంచి కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.